పాస్టర్ గారు మీరు నోరు అదుపులో పెట్టుకోవాలా. మీరు నిన్న ప్రచారంలోన ఏమంటున్నారు? మీరు మా ఎమ్మెల్యే నాలుగు కోసం అంటున్నారా? మా ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణ మిమ్మల్ని దూషించినారా? వ్యక్తిగత దూషణ ఏం చేసినా మా ఎమ్మెల్యే? ఏ రోజు ఏ రాజకీయ నాయకుల మీద మా ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణలు మాట్లాడినాడు? ఈరోజు 20 ఏళ్ళలో మా ఎమ్మెల్యే దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే అయినా 4 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన ఏ ఒక్క నాయకుని వ్యక్తిగతంగా చూసే ఇంతవరకు మాట్లాడలేదు మా ఎమ్మెల్యే, మా నాయకుడు. అలాంటివి నువ్వు ఈరోజు ఒక కూటమిగా వచ్చి ఈరోజు ఆందోళన అందరూ రాజకీయాల్లో కూటమిగా ప్రజలకి నీవేం చేస్తావు, నీవేం చేయబోతున్నావు అది చెప్పుకోకుండా మా మైకి ముందుకు వస్తే ప్రెస్ మీడియా ముందుకు వస్తే ఒక ఎమ్మెల్యే విమర్శించే తప్పితే ఇవి ఏం చేయవు, ఏం మాట్లాడు. అంటే ఎమ్మెల్యే రాక్షసుడు అంటావు, దుర్మార్గుడు అంటావు. నీ నోటికి ఏదొస్తే అది ఎమ్మెల్యే దూషిస్తావు. మా ఎమ్మెల్యే ఏం దూషించినాడు? మా ఎమ్మెల్యే ఏం మాట్లాడినాడు? ఏమన్నా ఉన్నదా? ఉందే? నేలకు కోసానంటావా? మా నాయకుని నేలకు కోసావా? మరి నీవు ఎక్కడైతే చూసాను నీవు అన్నావా? మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అన్నాడని నీ నేలకు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. పరిస్థితి నేలకు కోసానంటే అదే నేలకి నిన్ను కోసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అదే నెలకి నిన్ను కూడా కోస్తారు. మా నాయకుని అంటావా? తర్వాత రాక్షసి పరిపాలన అంటావా? రాక్షసి పరిపాలన ఎవరు అనాల్సింది? ప్రజలు. ఓటేసే ప్రజలు, ఎన్నుకునేది ప్రజలు, తీర్పిచ్చేది ప్రజలు. ఆ ప్రజలు అనాలా? 3 సార్లు ఆంధ్ర ప్రజలు మా ఎమ్మెల్యే ఎన్నుకున్నారు. ఎందుకు ఈ 4వ కూడా అఖండ మెజారిటీతో ఆంధ్ర ప్రజలు రేపు ఎమ్మెల్యే గెలిపిస్తారు మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అని. అలాంటి ప్రజలు ఆందోళన. ఈ బీజేపీ అంటే ఒక మత కులాల పార్టీ. బీజేపీ అంటే వర్గాలకు విభేదించి పరిపాలించే పార్టీ. అసలు మీ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం అని తీసుకున్నా ఎక్కడ మీ బీజేపీ జెండానే ఉందా? అసలు మీ నియోజకవర్గం ఏ ఎమ్మెల్యేనా ఏ క్యాడర్ అన్నా డిపాజిట్ దక్కించిన నియోజకవర్గం మీద రాష్ట్రంలో ఉందా? ఈరోజు మాట్లాడితే మా కూటమి నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఫండ్ తీసుకొస్తానంటావు. ఏం ఫండ్ తెస్తావా? ఏ ఫండ్ ఏ నియోజకవర్గంలో మీ బీజేపీ గెలిచి ఏ ఫండ్ ఎక్కడ తెచ్చింది ఈ రాష్ట్రంలో? చెప్పు ఎక్కడ తీసుకొచ్చిందా పరిస్థితి? నీవు ఏం అసలు ఆందోళన నువ్వు ఆ ఎమ్మెల్యే అభ్యర్థా లేకుంటే గొడవలు సృష్టించడానికి వచ్చినావా? నీవు గొడవలు సృష్టించడానికి వచ్చినావు. నీవు కాంట్రాక్ట్ ఎమ్మెల్యే చేయడం లేదు. ఇంతకుముందు ఉండే ఎమ్మెల్యే చాలా మంది కాంటాక్ట్ చేసిన, ఎంతో మంది పోటీ చేసినారు, ఎంతోమంది ఎమ్మెల్యే అభ్యర్థి చేసినారు ఎన్నో పార్టీల నుంచి. కానీ ప్రజల దగ్గర ఏం చెప్పాలో అది వాళ్ళు చెప్పుకున్నారు. కానీ నీలాగా వ్యక్తిగతంగా దూషించలేదు ఇంతవరకే మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే యువతలో మాట్లాడగానే ఆంధ్ర ప్రజలు అందరూ గమనిస్తారు, ఆంధ్ర ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తారు. నువ్వు ఏం మాట్లాడేది అబ్జర్వ్ చేస్తారు. నీవు వచ్చినప్పటి నుంచి ఆంధ్ర ప్రజల గురించి పట్టించుకోవు, ఆంధ్ర ప్రజలు మంచి వాళ్ళ ఆలోచన గురించి పట్టించుకోవు. ఓన్లీ ఎమ్మెల్యే కుటుంబాన్ని ఎమ్మెల్యే విమర్శిస్తావు. ఎవరైనా నీకు చెప్పినారా? ఎమ్మెల్యే విమర్శిస్తే నీకు ఓట్లు వస్తాయి, ఎమ్మెల్యే విమర్శిస్తే నీవేమన్నా పెద్ద లీడర్ అవుతావని? నీకు నరేంద్ర మోడీకి ఉంటే ప్రపంచంలో నీ ఇష్టం వచ్చిన నాయకులు తెచ్చుకో. భయపడతాం అనుకుంటున్నావా? భయం అనేదేమో మాకు చూపి సమయాన్ని ఇట్లా మాట్లాడుకుంటూ ఉండవు. నీవు వ్యక్తిగతంగా దూషిస్తే నీవు ఎక్కడ అక్కడికి వచ్చే రోజు పరిస్థితి కూడా వస్తుంది. ఆందోళన ప్రజలు స్వచ్ఛంగా ప్రశాంతంగా ఈరోజు ఏ పార్టీ ఎలక్షన్లు వచ్చినా ఎవరు నాయకులు ఎవరు ప్రచారాలు చేసుకున్నా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుని ఎలక్షన్కి పోతారు. కానీ నీవు ఎమ్మెల్యే టార్గెట్ చేసి ఇష్టంతరకు వచ్చినా దూషిస్తావు. మళ్ళీ తర్వాత 25 రోజుల నేను ఎమ్మెల్యే అయ్యి తర్వాత నువ్వు కాషాయ బట్ట చేసుకుని నువ్వు ఊరు విషయ రోజు వస్తుందని అంటున్నావు. మన రంగం కూడా మాజీ కౌన్సిలర్ ఆయన కూడా పార్టీలో చేరాడా, ఆయన కూడా ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయన కూడా ఏమన్నా నేను గెలుస్తా, నేను కూడా మా ప్రభుత్వం వస్తాను అన్నాడు. ఆయనకి నీకేం తేడా? నీవు గెలుస్తావంటే నీ కళలో కనాలనే నీ ఎప్పుడు నీ జీవితంలో ఇదే 20 ఏళ్ళు చేస్తా. ఇది 20 ఏళ్ళు మీ కూటమి నీవే తెచ్చుకో టికెట్ నీ చేతనైతే. మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ నుంచే ఫ్యామిలీ నుంచే నిలబడతారు.
నీకు 4 తరాలు ఇస్తా మా ఎమ్మెల్యేతో నువ్వు గెలి అప్పుడు నేను రాజకీయాన్ని సన్యాసి చేస్తా. నీవు నీ కూటమి ఇది ఇప్పుడు కాదు, నీవు ఇంకా 4 తరాలు ఇట్లా తెచ్చుకో, 4 తరాలు తీసుకొచ్చుకో. ఇదే కూటమి మీద నీవు మా ఎమ్మెల్యే దగ్గర పోటీ పడు. ఏంది మాట్లాడుతున్నావు? మాట్లాడితే ఫస్ట్ నీ కూటమి సర్దిద్దుకయా. నీకు నోటుకు వచ్చిన మాట్లాడుతున్నావు. పరిస్థితి నువ్వు ఏమనుకుంటున్నావు? ఇదేది అసలు వచ్చినప్పుడు చూస్తున్నావా? ప్రజలు అసలు నీ కూటమిని సరిదిద్దుకోలేదు. నీవు ఇంతవరకు నీ కూటమిని నువ్వు ఉండే నాయకులు బాగుపడుతున్నారు. ఏందబ్బా అని అసలు ఈరోజు నీ బీజేపీకి అసలు జనాలకే తెలియదా? నువ్వు ఇంతవరకే నువ్వు గెలుస్తావా? నీకు చెప్తారా? ప్రజల్లో 3 సార్లు మేము కాంటాక్ట్ చేసిన ప్రజలు వార్డు మెంబర్ 3 సార్లు ప్రజలు ఏమని మాకు తెలుసు. 24 గంటలు ప్రజల దగ్గర అందుబాటు ఉంటే ప్రజలు ప్రేమిస్తారు. కానీ నువ్వు ఈరోజు గెలుస్తానని అంటున్నావు. రేపు నువ్వు ఓటమి నువ్వు ఏడుంటావు? ఢిల్లీ పారిపోవాలి నువ్వు. మరి నరేంద్ర మోడీ దగ్గర కాదు, నీకు ఇచ్చిన టికెట్ సపరేషన్ ఢిల్లీకి వాళ్ళ దగ్గర పోయి తప్పదయ్యా, నేను ఆదరణ ప్రజలు ఏమనుకుంటే నన్ను ఓడుకుంటున్నారు, నాకు తప్పైందని ఆడు చెప్పుకోవాలి నువ్వు. అసలు నీకు ఏంది ఆదరణ గురించి ఏం తెలుసు? ఆదరణ ప్రజానీకానికి ఏం తెలుసు నీకు? ఎక్కడ ఏం డెవలప్మెంటు, ఏ వార్డులో ఏం జరుగుతుంది, ప్రజలు ఏ సమస్య తీర్చని ఎమ్మెల్యే నీకు తెలుసా? నీవు రా, నీ డేట్ చెప్తావా, దినం చెప్తావా, ఏది చెప్తారా? నీ అమ్మ నేను వస్తాం, మేము వస్తాం. గెల్లికి తీసుకుపోతాం ప్రజల దగ్గరికి. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఏం చేసినాడు అనేది నీకు వివరించి చెప్తాం. సీఎం రిలీఫ్ ఫండ్ అన్న ఒక ఆయనకి రాలేదని మీడియాలో చెప్తాం. సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే అన్ని కోట్లు ఇప్పించినాడు, లబ్ధిదారులు ఏం పొందినారో వాళ్ళ ఇంటికి తీసుకుపోతారా? ఏదో వాళ్ళు రాలేక వాళ్ళు అక్కడ బిల్లులో హాస్పిటల్లో ఏ ప్రాబ్లం ఉంటుందో అప్లికేషన్ వల్ల దానివల్ల ఏదన్నా రాలేకపోయిండొచ్చు. కానీ దాన్ని వాళ్ళ దగ్గర ఇన్ని సీఎం ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చేదా, ఎవరికి వచ్చేది అన్ని అబద్ధాలే చెప్తారని అంటావా? ఈరోజు పేషెంట్ దగ్గరికి వెళ్తాంరా, వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్తాంరా, చూపిస్తాంరా, వాళ్ళ ఇంటికి వెళ్తాంరా. అసలు నీ దగ్గర నీ నిజం చెప్పాలని నీ కౌంటర్ అయినా మాకు ఇష్టం లేదా? నీవు ఆదరణ లోకలా, నువ్వు నాన్ లోకలా? నీ నోటుకు వచ్చిన మాట్లాడుతూ పోతావు. ఇక్కడ ఇబ్బంది పడేది ఆదరణ ప్రజలు. రేపు ఈ ఏమైనా ప్రాబ్లం వస్తే పడాల్సింది ఆదరణ ప్రజలు. అందరికీ నీ గొడవలు సృష్టిస్తావా నువ్వు? ఇరువర్గాల పార్టీలు గొడవలు సృష్టించిపోతావు నువ్వు. రేపు వచ్చేటప్పుడు నువ్వు పోయేది అయిపోయి 20 రోజులు అయిన తర్వాత నువ్వు ఆదరణ నువ్వు మగ్గమే లేదు తెలుసా? నిజం చెప్తున్నానంటే ఒకటి ఆదరణ ప్రజలకి అందరికి దయచేసి ఆదరణ ప్రజలకి అందరూ దయచేసి చేతులు నాన్న అక్క అందరికీ. ఈయనకి కూటమి అభ్యర్థి ఆయన మన ఊరు కాదు, మన జిల్లా కాదు, ఆయన ఎక్కడుంటారో తెలియదు. ఎక్కడ హాస్పిటల్ ఉండమంటే అక్కడ ఉండే ఆయన ఒక ఊరైనా కాదు. ఆయన ఢిల్లీ తప్పితే ఆయనకి ఏం తెలీదు. దయచేసి అలాంటి వాళ్ళ మాట విని మనం అనవసరంగా ఓటు వృధా చేసుకోవద్దండి. ఆయన 20 రోజులు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 13 నైట్ ఆయన మొత్తము సర్దుగా అన్ని కట్టుకుని వెళ్ళిపోతాడు, ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతాడు. 13 నైట్కే మళ్ళీ 13 నైట్ బూతుల 5 గంటల వరకు ఉంటే 6 గంటలు 7 గంటలకే ఆయన ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతాడు. అటువంటి ఆయన మాటలు మనం వినొద్దండి. దయచేసి మీరు ఏమాత్రము ఆయన మాటలు నమ్మవద్దండి. మనకి ఈరోజు అందరికీ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఒక మనోజ్ రెడ్డి అన్న ఒక ఎమ్మెల్యే అర్ధరాత్రి ఫోన్ చేసినా తలుపుకుంటున్న దగ్గరుండి వాళ్ళ కుటుంబాలు మన ఇంటికి వచ్చి పలకరించి పనిచేసే వ్యక్తులు ఎవరున్నారంటే మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు, మన ఎమ్మెల్యే చేసిన మనకు ఆదరణ చేసిన సేవలు మనం మర్చిపోకున్నట్లా తప్పకుండా ఆదరణ ప్రజలు అందరూ గుర్తించుకుని అందరూ ఆలోచించుకుని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ అఖండ మెజార్టీతో గెలిపించి తీరుతారుడా. ఈ ఫ్యాన్ గుర్తుకే మీరు అమలైన ఓటు వేయించి గెలిపించాలని మీ అందరూ మొక్కుతున్నా. ఇంకొక విషయం దయచేసి అన్ని పాఠశాల గారు మీరు వ్యక్తిగతంగా దూషాలు పోతే దానికి తిరుగులంతా పోతాము. ఏమిటికన్నా మేము సిద్ధం. రాజకీయాలు ఆచి చూసి మాట్లాడాలా. ప్రజానీకానికి ఏం చేస్తామని అది చెప్పని మీకు ఎన్నోసార్లు చెప్తాము. మా ఎమ్మెల్యే మీకు నోటుకు వచ్చిన మాట అందరూ చెప్పడానికి భయపడును అంటే మీకు భయపడతామా మేము? అంటే నీకు భయపడతామా? నీవు నరేంద్ర మోడీ తెచ్చుకాయా భయపడము. నీవు కాదు, నీ కూటమిలో నా పవన్ కళ్యాణ్, నీ చంద్రబాబు నాయుడు, మీ తర్వాత మీ పురంధేశ్వరి, మీ ముగ్గురు వచ్చి పోటీ చేసినా గెలిచేది మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. నీవు కాదు, నీ కూటమిగా వచ్చిన మీ నాయకులే వచ్చి పోటీ చేయమను
గెలిచేది ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. దాంట్లో ఏమాత్రం అనుమానించేది అవసరమే లేదు. ఒక ఇంతకుముందు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి భాస్కర్ రెడ్డి 2 తరాలు చేసిన ఆయన అతని కొడుకునే ఈడ పక్కన జిల్లా ఇదే జిల్లే పక్కన నియోజకవర్గం అటువంటి ముఖ్యమంత్రి కొడుకునే ఆదోని ప్రజలు ఓడించిన చరిత్ర ఆదోని ప్రజలకు ఉంది. అసలు నీ ఎవరు నీ జిల్లా? ఈరోజు టికెట్ ఇస్తే ఎమ్మెల్యే మర్చిస్తావు, టికెట్ ఇవ్వకుంటే ఎమ్మెల్యేతో వచ్చి కూర్చునే వ్యక్తి నువ్వు మా ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు రాజకీయాల్లో మీకుండే ప్రజలకి ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏమి, మేము చేయగలము, మేము ఏం చేస్తామని అది చెప్పుకో నువ్వు. అంతేగాని వ్యక్తిగత దూషాలు నేలకు పోస్తాం, నీ తాట తీరు భయపడము, నీకు కూడా భయపడతారా? బాగా జాగ్రత్త అని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆదోని.